శ్రీ సమర్థుల చివరి నిర్ణయం. నిత్యం అలవాటు ప్రకారం తాంబూలం ఇస్తే అది తీసుకునేవారు. అక్కాబాయి వరదోస్వామి తప్ప వారి గదిలోనికి ఎవ్వరూ రావద్దని శాసించారు. కొన్ని రోజులు గడిచినవి. శ్రీ సమర్థుల వారి ఆరోగ్యం క్షీణించుచున్నట్లు వారు గ్రహించుకున్నారు. చేతులు జోడించి, స్వామి, తమరి ఈ విధంగా వృద్ధాప్యంలో ఆహారం వర్జించుటకు ఏమి కారణమో మాకు తెలియటలేదు. బ్రాహ్మణుల చేత జపానుష్ఠానం చేయించమందురా, లేక వైద్యులను పిలిపించమందురా? తమరి యాజ్ఞ ఎట్లయినట్లు చేసేదము అని కోరగా, శ్రీ సమర్థుల వారు చిరునవ్వులు నవ్వుచూ, ఆహా, ఇప్పటి వరకు దాసబోధేందు పొందుపరచిన విషయములను అసత్యములు చేయవలననియా మీ ఆలోచన? దేహముపై మమత పనికిరాదని అందరికీ బోధించి నేను ఈ దేహరక్షణకే తాపత్రయపరుట ఎంత విడ్డూరము! జపములు వద్దు, వైద్యుడు వద్దు, నా సహవాసం ఇకపైన మీకు కొన్ని రోజులే, ఓర్పుతో ఉండండి అన్నారు. ఒక రోజున పండరిపుర క్షేత్రం నుండి ఒక కీర్తనకారుడు వచ్చి తన కీర్తన వినుమని విన్నవించుకోగా ఉద్ధవ స్వామి ద్వారా అనుమతినిచ్చారు. ఆ రోజు కీర్తన సమయంలో శ్రీ సమర్థుల వారు వచ్చి బయట ఆసనం అలంకరించారు. వారి ముఖవర్చస్సు దివ్య కళలతో వెలుగొందుచుండుట అందరికీ కనిపించింది. వారి దేహకాంతిని చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. వారు అన్నం వర్జించి పాలు మాత్రమే తీసుకునిచున్నారని తెలిసి ఎంత బాధపడినారో. ఈనాడు వారిని చూసిన శిష్యులు, భక్తులు కూడా ఎంతో సంతోషించారు. వారు ఆహారం లేకున్నా ధ్యానస్థులై ఉంటూ ఇట్లు బలంగా ఉన్నారని, యోగుల మహిమలను మనం తెలుసుకొనలేమని వారిలో వారు చెప్పుకున్నారు. కీర్తనకారుడు అద్భుతంగా కీర్తన చేశారు. తర్వాత ఆయనకు బహుమతులు ఇప్పించారు. వస్త్రములతో సత్కరించి పంపారు. కొన్ని రోజులు గడిచింది. అక్కాబాయి ఉద్ధవస్వామి వాళ్ళు ధైర్యం చేసి చాపల్ మఠానికి పోవుట చేత తమకు ఉల్లాసముగా ఉంటుందేమో ఆజ్ఞాపించండి, అచ్చడికి తీసుకుపోయేదము. గురుదేవా, తమ ఆరోగ్య విషయమే మాకు ఆందోళన తీవ్రముగా ఉన్నదని ప్రార్థించారు. అందుకు వారు బదిలిస్తూ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య మరణములన్నవి దేహానికి సహజం కదా అని చెప్పి దాసబోధలోని 7వ దశకములో 10వ సమాసములో 25వ ఓవి నుండి వరుసగా 8 ఓవీలను చదివించారు. जेका जीवन मुक्त ज्ञानी त्यांचे शरीर पडो रानी अथवा पडो శ్మశాని తరి ధన్య ఝూలే. సాధువు తన జీవితకాలంలో శరీరాన్ని పరమాత్మ యొక్క కార్యానికి వినియోగించుతాడు. జన్మ సార్థకం చేసుకుంటాడు. తర్వాత శరీరం అడవిలో పడినా, శ్మశానానికి పోయినా, మట్టిలో కలిసిన ఆ ముక్తజీవునికి సంబంధం లేదు. సాధు చ దేకిత్పలా అథవా స్వానాదికి భక్షిలా ఏ ప్రశస్నవటే జనాల మందబుద్ధిస్తవ. సాధువు దేహాన్ని త్యజించిన తదుపరి దాని పవిత్రతను తాను ఆలోచించడు. పనికిరాని దేహము కుక్కలు నక్కలు తిన్నా అతనికి దివ్యత్వానికి ముప్పు లేదు. మందబుద్ధులైన వారు ఉన్నప్పటికంటే చచ్చినప్పుడు ఈ శరీరం వైభవంగా సంస్కారాలు జరపబడాలని కోరుకుంటారు. అది వ్యర్థం. అంతఃపరాన వేచిమన్ కష్టీ హోతి ఇతర జన్ పరివాపుడే అజ్ఞానేన వర్మ. అజ్ఞానులకు ఈ శరీర ధర్మాలు తెలియవు కావున దీన్ని సంరక్షించే నిమిత్తము ఇతరులకు కష్టాన్ని కలిగిస్తారు. యో జన్మలా నాహిఠాయచి త్యాస్మృత్యు ఏయిల్ కైసా వివేక్ భలే జన్మ మృత్యాచ గోడ్భరిలాజేనే. ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో సాధువులు జన్మ మృత్యువులను జయించినారు. పుట్టుక లేనిది ఆత్మ, దానికి మరణమెక్కడిది? దీని తెలియటే మరణము జయించుట. స్వరూపానుసంధాన్ బలే సగలే మయాబ్నాడలే తయా జాపార్ సకలే బ్రహ్మదికాసి. సాధువు ఆత్మను పరమాత్మను సంధానమనర్చి మాయను అధిగమించినాడు. ఇది బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాదు. తోజీత్ అసతాచిమేలా మరణాస్మారుణోజ్యాల జన్మ మృత్యానస్పరేత్యాల వివేకబలే. శరీరంపై మోహమును విడిచిన సాధువు జీవితము పట్లను మరణము పట్లను ఉదాసీనముగానే ఉంటారు. వాటిని స్మరించరు, భయపడరు. తోజనీదీసతో పరీవేగల వర్తత భాసతే నిరాల దృశ్యపదాత్యా నిర్మల స్పర్శలాచనాహి. మానవలోకంలో అందరితో ఉంటూ కూడా
ఏ దృశ్య పదార్థం యొక్క స్పర్శను మనసులోనికి సాధువు రానివ్వడు. असो ऐसे साधु जना त्यांचे घडलिया भजन తేనే భజనే పావన ఇతర జనహాతి. ఇటువంటి సాధువుల సేవ, భక్తి, భజన ఎవ్వరికి లభిస్తుందో వారు పరమ పావనులవుతారు. వీటిలో తెలిపి స్థానచలనం గురించి ఇకపైన ఎవరూ మాట్లాడవద్దు అని శాసించారు. శ్రీ సమర్థుల అస్వస్థత గురించి విని సంభాజీ వచ్చి దర్శనం కోరాడు. శ్రీ సమర్థుల వారు ఓర్పుతో బయటకు వచ్చి ఆసీనులైనారు. రాజు నమస్కరించగా, మీ వైభవాన్ని చిరకాలం సంతోషంతో అనుభవించండి అని ఆశీస్సులిచ్చారు. రాజుతో మరింకే విషయాలు చర్చించడానికి ఇష్టపడలేదు. రాజు సెలవు తీసుకుని పోయేటప్పుడు మఠ నిర్వహణాధికారితో మాట్లాడి ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారం తెలియజేస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. అక్కాబాయి ఉద్ధవస్వామి మరికొందరు శిష్యులతో సమాలోచించి శ్రీ సమర్థుల వారితో మరి సంస్థ యొక్క నిర్వహణ గురించి, బాధ్యతలను ఉద్దేశించి ఏమి నిర్ణయం చేశారు అని నెమ్మదిగా అడిగారు. గోసావిలకు ఆస్తులే లేనప్పుడు వారసుల చర్చ ఎందుకు వస్తుందన్నారు. ఉద్ధవస్వామి సంపాదించుకొని, స్వామి గురుదేవ, తమను స్థాపించిన సంస్థలు జగత్ కళ్యాణం కొరకని ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. ఆ విధంగా తమరి లోకల్యాణ ఆకాంక్షను, ఆశయములను కొనసాగించుటకు దక్షుడైన వ్యక్తి అవసరం లేదా? తమరిట్లు మాట్లాడ తగదు. ఎవరినైనా ఈ సంస్థను నడిపించుటకు ముఖ్య అధికారిగా ఆజ్ఞాపించిన యెడల మేమందరము మీ ఆజ్ఞాబద్ధులమై సేవలు చేయగలము అని విన్నవించాడు. శ్రీ సమర్థులు ప్రశాంతంగా విన్నారు. అక్కాబాయి వంక చూచి, ఇదిగో ఈమె మీ అందరికీ పెద్ద తలకాయ వంటిది. ఆమె ఆజ్ఞలు శిరసా వహించి నడవండి అన్నారు. అక్కాబాయి గురువులకు పాదాభివందనం చేసి, గురుదేవా, నేను స్త్రీని, గురుపీఠ నిర్వహణకు పనికిరాను. ఏదో వచ్చిన వారికింత ప్రసాదం వండిపెట్టి కాలం గడిపేదాన్ని. ఆ బాధ్యతలు నాకొద్దు. దేవా, అర్హులకు అప్పగించండి అన్నది. శ్రీ సమర్థుల వారు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చురుక్కున చూచి, ఆహా, నీలో స్త్రీ పురుష భావం ఇంకా నశించలేదా? శరీరానికే గాని ఆత్మకు ఈ భేదం లేని ఎన్నిసార్లు చెప్పి ఉన్నాను. సరే పోని ఉద్ధవా, ఆమె స్త్రీ అట, నీవు పురుషులవా? అయితే నీవే బాధ్యతలు వహించు అన్నారు. ఉద్ధవుడు, గురుదేవ్, తమరి బరువు నాపై పెట్టుచున్నారు. నాకన్నా పెద్దలైన వారుండగా నేను అనర్హుడను, భరించలేను అన్నాడు. కళ్యాణ్ దీనికి అసలే ఒప్పుకోడు. సరే, దివాకర భట్టును పంపి శ్రేష్ఠుల వారి కుమారుని రప్పించండి అని ఆజ్ఞాపించారు. దివాకర భట్టు ఇలా చెప్పాడు. గురుదేవ్, తమ అనారోగ్య విషయము, చాఫల్లో శ్రీరాములను ప్రార్థించే విషయములన్నీ వివరంగా వారికి లేఖ వ్రాసి వారిని రమ్మని కబురు పంపినాను. వారికి ఏదో ఒత్తిడి పనులున్నాయని, తరువాత వచ్చేదమని సమాచారం తెలిపినారు అని విన్నవించాడు. శ్రీ సమర్థులు, సరే మంచిది, రఘువీరు నిత్యానుసారమే అంతా నడుస్తుంది అని జయ జయ రఘువీర సమర్థ అని నామోచ్చారణ చేశారు. అందరూ గాబరాపడ్డారు. కానీ శ్రీ సమర్థుల వాళ్ళని చూసి నవ్వారు. అందరూ స్థిమితపడ్డారు. లోగడ శ్రీ సమర్థుల వారి కృపాదృష్టితో తంజావూరులో చూపు పొందిన లోకకారుడు, శిల్పి శ్రీవారి ఆజ్ఞానుసారము శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేతంగా శ్రీరామచంద్ర మూర్తులను తయారు చేశాడు. ఆ మూర్తులను వేరే మనుషుల ద్వారా వెంకోజీ రాజావారు పంపగా మాఘ బహుళ పంచమి నాటికి సజ్జనగడకు చేరుకున్నారు. వారు వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించి ఆ మూర్తులను సమర్పించారు. పరమ సంతోషముతో జయ జయ రఘువీర సమర్థ అని నినాదము చేసి శ్రీ సమర్థులు ఆ మూర్తులను నఖశిఖ పర్యంతము పరిశీలించి ఆనందించారు. అదే రోజునే శుభముహూర్తమున్నదని ఆ మూర్తులకు వారి స్వహస్తములతో ప్రాణప్రతిష్ఠ చేసి కన్నులకున్న మైనము తొలగించినారు. పూజ, అర్చన, ధ్యానం అన్నీ పూర్తయిన పిదప నైవేద్యం చేసి ఇట్లు ప్రార్థించారు. శ్రీరామనవమి ఉత్సవ సమయానికి ముందుగానే నిన్ను చాపలకు తీసుకొని పోయి సింహాసనంపై అధిష్ఠింపజేయాలని సంకల్పం కలదు. కానీ నీ సంకల్పం ఇట్లు కలదు కాబోలు. నీ ఇచ్ఛానుసారం ఇక్కడనే నిలువుము అని నమస్కరించారు. అక్కాబాయితో, అక్క, నా రాముడు ఎంత సర్వాంగ సుందరుడో చూచావా అని ఆనందంతో పరవశించారు. ఆ దినము పంచభక్ష పరమాన్నములతో బ్రాహ్మణ సమారాధనము చేయించినారు. తంజావూరు నుండి వచ్చిన బ్రాహ్మణ గృహస్థులను గదిలోనికి పిలిపించుకొని వస్త్రములు, ఆభరణములతో సన్మానములు చేసి పంపించినారు. మల్హా నింబదేవి గారు అక్కడనే ఉండిపోయినారు. మాఘ బహుళ పాడ్యమి నుండి శ్రీ సమర్థుల వారు పాలు కూడా నిరాకరించారు. వారి పరిస్థితి ఎవరికీ అర్థం కాకున్నది.
మాఘ బహుళ పంచమి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అష్టమి నాడు శిష్యులకు సూచనగా తెలపాలని ఒక శ్లోకమును పఠించారు. ఇది గూఢార్థంతో సూచన చేయబడింది. రఘుకుల తిలకాచవే సన్నీర్ ఆలా తదుపరి భజనానే పాహిజే సాంగకేలా. శ్రీరాముని సన్నిధి దొరికింది, ఆయన్ను భజించుటే తదుపరి కర్తవ్యం. ఇది విని ఉద్ధవస్వామి అనుదిన నవమీహో మానసి ఆఠవావి బౌతలహ భగీనే కార్యసిద్ధి కరావి. ఓ మనసా, అది శీఘ్రంగా కార్యసిద్ధిని గావించుకో. భజన చే ప్రతిదినము నవమియే అనియు పర్వదినమనియు ఉద్ధవస్వామి బహుళార్థములు ధ్వనించినట్లు పలికారు. ఉద్ధవును చూసి, భలా ఉద్ధవ్ భలా, చక్కగానే ఊహించావు. సరే, ఇప్పుడే మొదలుపెట్టి భజన చేయండి అని ఆజ్ఞాపించారు. అష్టమి నాటి రాత్రంతా శిష్యులు భజన చేస్తూనే ఉన్నారు. తెల్లవారినది. అందరూ కాలకృత్యములకి అటునిటు పోయినారు. శ్రీ సమర్థుల మంచముపై నుండి క్రిందకు దిగి కూర్చున్నారు. తర్వాత కాశీకర్ అను గృహస్థు శ్రీవారి దర్శనములకై రాగా అతనికి దర్శనమిచ్చారు. శ్రీ నిత్యానందుల వారు ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి ధ్యానంలో దివ్య దర్శనాన్ని పొందుచుండుట గమనిస్తున్న విద్యాసాగరుడు వారు కన్నుల తెరచుటతోటే ఆతృతగా, స్వామి గురుదేవ, శ్రీ సమర్థుల వారు గూఢార్థంగా సూచించితే ఉద్ధవస్వామి బహుళార్థం వచ్చే విధంగా పద్యం చెప్పారన్నారు తమరు. ఆ నిగూఢమైన అర్థాలు తమరు వివరించి చెప్పనిదే మాకెలా తెలుస్తాయి స్వామి? మా యందు దయించి ఆ రహస్యాన్ని తెలపండని చేతులు జోడించి వేడుకున్నాడు. శ్రీ నిత్యానందుడు ఇట్లా చెప్పసాగిరి. విద్యాసాగర విను. శ్రీ సమర్థులు చెప్పిన దానిలో గూఢార్థం, సామాన్యార్థం, రఘుకుల తిలకుని సన్నిధి లభించినది, తదుపరి భజించుటయే కర్తవ్యం అనేది సహజార్థము. వారు బాల్యం నుండి శ్రీరాముని భజిస్తూనే ఉన్నారు. ఇది సాధారణ విషయము. తంజావూరు నుండి శ్రీరాముల విగ్రహాలు కూడా బహుళ పంచమి రోజునే వచ్చినాయి. ప్రతిష్ఠ కూడా చేశారు. అష్టమి రోజున శ్రీరాముని సన్నిధి లభించినదని భజన చేయండి చెప్పడంలో మరొక అర్థం ఇమిడి ఉండాలి. గూఢార్థం, తాము ఈ దేహాన్ని విసర్జించి శ్రీరాముని సన్నిధికి చేరుకుంటాము. శ్రీరాముని భజించితే గురువు మరియు శ్రీరాముల వారి ఇరువురి సాంగత్యము భక్తులకు లభించగలదని సూచనగా తెలిపారు. విద్యాసాగర, ఉద్ధవస్వామి సామాన్యులు గారు. వారు గురుదేవుల సూచనలో గూఢార్థాన్ని గ్రహించుకున్నారు. ఎందుకంటే వారు నిరాహారులై ఉన్నారు. శ్రీరామనవమి రోజుననే చాపల్ మఠంలో ప్రార్థన చేశారు. ఆ తర్వాత సకల విషయాల్లో నిర్లిప్తంగా ఉన్నారు. కొద్ది రోజులే నా సహవాసం మీకని చెప్పారు. కావున ఉద్ధవస్వామి తన గురుదేవుల సూచన గ్రహించారు. అందుకే ఇలా చెప్పారు. అనుదిన నవమీహో మానసి ఆఠవావి బౌతలగబగీనే కార్యసిద్ధి కరావి. సామాన్యార్థం, శ్రీరాముల సన్నిధి మనకు లభించినదని గురుదేవులు చెప్పినందున ఓ మనసా, శ్రీరాముని భజించితే ప్రతిదినము శ్రీరామనవమి పండుగే సుమా. అతి శీఘ్రంగా కార్యమును సాధన చేత సిద్ధింపజేసుకోవచ్చునని చెప్పుట సాధారణార్థము. కార్యసాధనలో జాప్యం ఉండకూడదని మనస్సుకు ప్రబోధించారు. అష్టమి రోజున భజన చేయమని సూచించినారు. తెల్లవారితే నవమి, శ్రీరాముని సన్నిధికి పోతున్నామని సూచన చేశారు. కాబట్టి నవమి రోజు వారు దేహత్యాగం చేస్తారని ఉద్ధవునికి అర్థమైందనే రహస్యం మనకు తెలుస్తుంది. విశేషార్థం, అనుదిన నవమి అనగా ప్రతిదినము మనకు కొత్తదే అనే అర్థం వస్తుంది. నవ అంటే నూతనము మరియు 9 సంఖ్య అనే అర్థాలు స్ఫురిస్తాయి. అంతేకాదు, సంఖ్యాపరంగా చూస్తే అంతకన్నా పై అంకె లేదని, అంకెలన్నీ దాని లోపలివేనని స్ఫురిస్తుంది. శ్రీ సమర్థుల వారు భజన చేయవలని ఆదేశించిన రోజు అష్టమి. మరుసటి రోజు నవమి తిథి రానున్నది. కానీ తిథుల లెక్కలో అయితే ప్రతి 15 రోజులకు అష్టమి నవమి వస్తూనే ఉంటాయి. దానిని మనం పరిగణించరాదు. విశేషంగా శ్రీరామ ప్రభుని సన్నిధి మనకు లభించినదని సంతోషంతో పరవశించి గురుదేవులు చెప్పి భజనతో సాంగత్యాన్ని మనం పొందవలనని వారు తెలిపినారు. కావున ఈ విధంగా శ్రీరాముని భజించితే ప్రతిదినము శ్రీరాముని పర్వదినముగా ఆనందం లభిస్తుందనేది విశేషార్థము. భజించుటయే కర్తవ్యమని భజనకు ప్రాముఖ్యం ఇచ్చినందున మరుసటి దినం నవమి అని గాక ప్రతిదినము నవమి అన్న భావం కూడా మనకు బోధపడుతుంది. ఆ కర్తవ్యమును ఆచరించవలసినది మనస్సే అని వారు చెప్పుట విశేషము. మనస్సు త్రికరణములో ఒకటిగానే కాక త్రికరణములలో ముఖ్యస్థానంలో ఉన్నది. దాన్ని స్వాధీనం చేసుకుంటే ఇంకేముంది, మన సాధన ఫలించినట్లే కదా.
మనోవాక్కు కాయములనే మూడింటిలో మనస్సు ప్రధానమైనది. శరీరముతో మంచి పని చేస్తున్నా, వాక్కుతో భగవన్నామం జపిస్తున్నా, మనసు వేరే ఏదో ఆలోచనలో ఉంటే ఆ సత్కార్యం పూర్ణఫలాన్నివ్వదు. అందువలన మనసుకే బోధ అనుక్షణము చేస్తూ ఉండడం చాలా అవసరం. శ్రీ శంకర భగవత్పాదులు కూడా అదే ప్రబోధం చేసినారు. మని ఏవ మనుష్యానాం కారణం బాంధమోక్షయో అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని కూడా అన్నారు. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుని భజించుమా. మనస్సును ఎందుకు మూర్ఖమైనదా అని అన్నారంటే, ఆలోచించవలసిన విషయాలేగాక అక్కర్లేని ఎన్నో విషయాలను మనసు ఆలోచిస్తూ బలహీన పడుతుందన్నది తెలుసు కాబట్టి. అందువలన దాని కర్తవ్యాన్ని దానికి ఎప్పటికప్పుడు మనం ప్రబోధించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ఉద్ధవస్వామి స్పష్టంగా చెప్పాడు. అంతరార్థం: అష్టమి నవమిల విషయమై పరిశీలన చేస్తే అష్టవిధ ప్రకృతుల సంపుటీకరణమే ఈ దేహము. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, చిత్తము. అందు నవమ సంఖ్య పరమాత్మ చైతన్యము జీవుడు చేరుట వలన సకల కార్యసిద్ధి అనగా సకల కార్యములు అనగా బాహ్య అభ్యంతరముల్లో జరగవలసిన పనులు జరుగుచున్నవి. 9తో అతి శీఘ్రంగా కార్యసిద్ధి కలిగించుకో మనసా అని చెప్పారు. నవమ సంఖ్యతో గుర్తించబడే చైతన్య స్వరూపుడైన జీవుడు ఈ అష్టవిధ ప్రకృతులతో కూడిన దేహాన్ని ధరించినందులకు జన్మరహస్యాన్ని తెలుసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి. మానవ జన్మకు లక్ష్యమైనది మోక్షము. దానిని సాధించుటకు త్వరపడకపోతే ఈ శరీరం నశించిపోయేదే కనుక ఏ క్షణానైనా పుట్టి ముంచుతుంది. నవమ సంఖ్య అయిన జీవుడు అష్టమ సంఖ్యతో ఉండే శరీరం ఉండగానే నిత్యానిత్య వివేకాన్ని పొందాలి. దేహము లేనిది ఆత్మ సాధించేదేమీ లేదు. మరలా సాధన కొనసాగించుల కొరకు మరొక్క దేహాన్ని పొందవలసిందే. జీవుడు పోయిన తర్వాత దేహం చేయగలిగిందేమీ లేదు, మట్టిలో కలియుట తప్ప. అందుచేత జీవుడు దేహం ఉండగానే సాధనకు మనస్సును, శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. సాధన చేత పరమాత్మను నమ్మి ఆయన శక్తి విశ్వమంతటా ఎట్లు వ్యాపించి ఉన్నదో గ్రహించాలి. ఈ సాధన ఫలించి భగవంతుని కృప లభించితే బ్రహ్మానందాన్ని తొలుతగా అనుభవించేది మనసే. ఆ ఆనందం చేత శరీరము పుష్టిని సంతరించుకుంటుంది. కావున దేహం నశించే లోపు శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరింపజేసుకుంటే జీవాత్మ దివ్యాత్మగాను, దేహము దివ్య దేహంగాను మారుతుంది. అప్పుడు ఈ దేహానికి సంకేతించబడిన నామము కూడా దివ్యత్వాన్ని పొందుతుంది. సకలము పరమాత్మకు ప్రతీకలుగా గుర్తించబడతాయని శాస్త్రవాక్యం. విద్యాసాగర, అందుకని పనికిరాని దేహంతో పనికి వచ్చే పనులు చేయనంటారు పెద్దలు. ఈ తత్వాన్ని గ్రహించుకుంటే ప్రతిదినము నవమి పర్వదినం అని తెలియాలి. అనగా నూతనమైన తేజస్సు లభిస్తుందని అర్థము. శ్రీరాముని సన్నిధిలో చేయబడే భజనతో ఈ అష్టమికి ప్రతీక అయిన శరీరానికి మనసు ద్వారా ఆనందము, తేజస్సు, తద్వారా బలము చేకూరుచున్నవి. ఈ దివ్యానుభూతి మనసు ద్వారా శరీరానికి లభిస్తుంది. అదే కార్యసిద్ధి. దీని ద్వారా పరమాత్మ, జీవుడు, శరీరము, మనసు వీటన్నిటికీ ఉండే అవినాభావ సంబంధాన్ని గ్రహించుకోవాలి. భజన అనే ప్రక్రియ జడమైన శరీరాన్ని పుష్టివంతం చేస్తున్నది. ఆ కార్యసిద్ధి మనసు ద్వారా జరగాలి. శరీరం లేనిదే మనసుకు స్థానం లేదు. కాబట్టి శరీరాన్ని ఉపయోగించుకొని మనసు పరమాత్మను భజించి ఆనందాన్ని తాను అనుభవించేటప్పుడు శరీరం కూడా పరవశిస్తుందని దీని భావము. ఆ పరిస్థితి ఎప్పటికప్పుడు నవమి అనగా నూతనంగా భాషిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. సూక్ష్మార్థం. విద్యాసాగర, మరొక్క కోణం నుండి మనం దృష్టి దారిస్తే వింత వింత అర్థాలు గోచరిస్తాయి. అష్టమి నాటి చంద్రుని కళల గురించి చూస్తే శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ అష్టమి నాడు అర్ధచంద్రుడు ఉంటాడు. సగము చీకటి సగము ప్రకాశంతో ఉంటాడని అర్థము. శ్రీరామనవమి శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి శుక్ల నవమి నుండి చంద్రుని ప్రకాశము క్రమముగా పెరుగుచు పూర్ణిమ నాటికి నిండు చంద్రుడై పూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ సంకేతం ప్రకారం అన్వయం చేసుకుంటే అష్టవిధ ప్రకృతుల సంపుటియే ఈ శరీరము. ఇది అష్టమి చంద్రుల్లోని సగము చీకటిని తెలుస్తున్నది. అనగా అజ్ఞానపు చీకటితో ఉంది. మరి సగం ప్రకాశము కూడా ఇందులోనే ఉన్నది కదా. అదే 9వ సంఖ్య, నవమికి ప్రతీకమైన జీవుడు. నిజంగా జీవుడు పరమాత్మ యొక్క అంశమే. అది తెలుసుకోవాలంటే
ఆ జీవుడు మనస్సును వశమందించుకొని భగవంతుని భజించ పూనుకుంటే, అనగా క్రమంగా వెలుగువైపునకు ప్రయాణించితే శుక్లపక్ష చంద్రుని వలె పరమాత్మ తత్వమును నిదానంగా గ్రహించుకుంటూ జ్ఞాన ప్రకాశాన్ని నింపుకుంటాడు మానవుడు. అందుకే భజనము ద్వారా సాంగత్యమును వృద్ధి పొందించుకో మనసా అన్నారు. ఇక్కడ మనసు, శరీరము, బుద్ధికతో భజన, సజ్జన సాంగత్యముల ద్వారా సన్నిధిని పొందుటే కార్యసిద్ధి. శరీరమును పొందినందులకు జీవుడు ఆ విధంగా భగవత్తత్వమును పొందలేకపోతే ఈ జన్మను వృధా చేసుకుంటే కృష్ణపక్ష చంద్రుని వలె క్రమముగా క్షీణించి చివరకు అమావాస్య చీకటిలో అనగా అజ్ఞానాంధకారంలో మునుగుతాడు. అనగా తిరిగి మానవ జన్మ దొరకదని అర్థము. కావున ఓ జీవా, ఈ లోకములో మానవుడై పుట్టినందులకు త్వరగా సకల కార్యములు చక్కబెట్టుకో. రేపటి రోజు నీది కాదు. భగవంతుని భజించు, సజ్జన సాంగత్యముతో పరమాత్మ సన్నిధిని పొందు. ఇదే మహాత్ముల బోధ, రహస్యార్థము. విద్యాసాగర, మరొక విషయం ఏమిటంటే, జీవునికి గాలి నిద్రలో పరమాత్మని ప్రకాశము తెర వెనుక జ్యోతి వలె నిత్యము దర్శనమవుతుంది. కాబట్టే తెల్లవారేసరికి శరీరము పుష్టిని పొందుతున్నది. హాయిగా తన దైనందిన కార్యములను నిర్వహించుకోవడానికి శక్తి కలుగుతున్నది. అయినా ఈ విషయాన్ని మానవుడు గ్రహించుకోలేడు. తాను తిన్న బలమైన ఆహారం ద్వారా బలం కలుగుతున్నదని భావిస్తాడు. ఇది పొరపాటు. ఎవరికైనా నిద్ర పట్టకపోతే తెల్లవారేసరికి నీరసంతో కాళ్ళు చేతులు బాధ పెడుతుంటాయి. ముఖం వేలాడిపోతుంది. కళ్ళు లోతుకుపోయి మెడ నిలవదు. నీరసంతో స్వరం పలకదు. బలహీనుడవుతాడు. వాడు ఎంత బలకరమైన ఆహారము తిన్నా నిద్రలేమి కారణంగా రావలసిన బలము రాదు. ఎన్ని ఔషధాలు సేవించినా మంచి నిద్ర లేనిది ఆరోగ్యము చేకూరదు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కానీ దీని అసలు రహస్యము తెలియాలి. అదేమిటంటే, ఈ భూమి మీద మనల్ని పుట్టించిన భగవంతుడు మన కర్మకు మనల్ని వదిలివేయలేదు. మనలోనే ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. నిత్యము గాఢ నిద్రలో ఆయన ప్రకాశాన్ని మనం దర్శిస్తున్నాము, బలాన్ని పుంజుకుంటున్నాము. మరొక రహస్యం కూడా తెలియాలి. గాఢ నిద్రలో జీవుడికి దర్శనమైనను శరీరానికి పుష్టి కలుగుతున్నది కదా. ఆ స్థితిలో మానవుని మనస్సు ఆ ఆనందాన్ని అనుభవించడం లేదు. అదే జాగ్రత్త అవస్థలో మనసు ద్వారా అటువంటి దర్శనం జీవునికి లభిస్తే ఎంత ఆనందం అంటే దానికి పరిమాణం చెప్పలేము. బ్రహ్మానందం అని పేర్కొన్నారు. అయితే చివరికి తేలిందేమిటంటే, ఉద్ధవస్వామి చెప్పినట్లు, ఓ మనసా, ఇతర విషయములను వదిలివేసి భగవంతుని భజన చేయవే. ఆయన సాంగత్యము, ఆయన సన్నిధిలో నీ జ్ఞానం పూర్ణత్వాన్ని పొందుతుంది. ప్రతిదినము పర్వదినముగా అనుభవిస్తావు అన్నారు. ఇది విన్న తర్వాత విద్యాసాగరుడు, ఆహా గురుదేవా, శ్రీ సమర్థుల వారి పద్యములో ఇంత అర్థం ఇమిడి ఉన్నదా? తర్వాత ఏం జరిగిందో చెప్పండని వేడుకున్నాడు. శ్రీ నిత్యానందుడిలో చెప్పసాగారు. కాశీ నుండి వచ్చిన భక్తుడు శ్రీ సమర్థులను దర్శించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, చక్కెరను తెచ్చి సమర్పించుచు, గురుదేవా, తమరు ఆహారం వజించినారని విన్నాను. కనీసం నా ప్రార్థన మన్నించి చక్కెర నీరైనా తీసుకోమని ప్రాధేయపడెను. అప్పుడు శ్రీ స్వామి అక్కాబాయి వంక దృష్టి సారించినారు. ఆమె సత్వరమే చక్కెర పానకం చేసి తెచ్చి సమర్పించింది. శ్రీ సమర్థుల పెదవులపై చిరు దరహాసం మెరుస్తూనే ఉన్నది. ఆయనకు శారీరక బాధలేమీ ఉన్నట్టు తెలియటలేదు. ఆ చక్కెర నీరు త్రాగినారు. ఆ తర్వాత అందరినీ బయటకు బొమ్మని సైగ చేశారు. అక్కాబాయి, ఉద్ధవ గోస్వామి ఇద్దరే ఉన్నారు. అక్కాబాయి శ్రీ స్వామిని దయచేసి మంచం పైన ఉండండి, ఎందుకు క్రిందకు దిగారని వేడుకున్నది. ఆమెతో, సరే నీవే లేపి మంచం పైన పడుకోబెట్టు అన్నారు. ఉద్ధవస్వామి, అక్కాబాయి ఇద్దరు ప్రయత్నించారు. వారిని లేపలేకపోయినారు. వెలుపల ఉన్న శిష్యులను 10 మందిని పిలిచారు. అందరూ పట్టినా లేపలేకపోయినారు. అప్పుడు ఉద్ధవస్వామి, గురుదేవా, మేము కదిలించలేము, తమరే లేచి మంచం పైన కూర్చుండాలి అన్నాడు. అందరినీ బయటకు పొమ్మన్నారు. అక్కాబాయి, ఉద్ధవ మాత్రం ఉన్నారు. వారిద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు శ్రీ సమర్థులు గ్రహించి, ఇన్ని రోజుల మా సహచర్యంలో నేర్చుకున్నది ఈ ఏడుపే అన్నమాట అని వెక్కిరించారు. వారిద్దరూ, స్వామి, మేము అని ఏదో చెప్పుబోచుండగా, అక్క, ఈ దేహము భౌతికము, ఎప్పుడైనా రాలిపోయేదే. నీకు తెలియనిదేమున్నది? నీకు చెప్పకుండా ఏ రహస్యమైనా దాచుకున్నానా? ఎప్పటికప్పుడు సత్యము చెప్పుచున్నాను కదా. నా శరీరం పోతే ఏమి, నేను విశ్వస్వరూపుడనై ఉంటాను.
మీరును మీ శరీరాలపై ఆసక్తిని విడనాడండి. ముక్తి ద్వారాలు తెరవబడతాయి. ప్రపంచ వ్యవహారమును వదిలి దాసబోధన పఠించండి. నిరంతర రామనామ జపము ద్వారా ఆత్మస్వరూపానుసంధానమును పొందండి. దాసబోధన పఠించితే నాతో మాట్లాడిన అనుభూతిని పొందగలరు. దుఃఖం పారిపోతుంది అని బోధించారు. తంజావూరుని తెప్పించిన మూర్తుల వంక దృష్టిని సారించి శ్రీ సమర్థులు ఇలా ప్రార్థించారు. హే శ్రీరామ, మీ ఆజ్ఞానువర్తినై పారమార్థిక మార్గమును సుస్థిరము చేశాను. ఇక ఈ దేహయాత్ర చాలించాలనిపిస్తున్నది. ఇప్పటి వరకు నా వాక్కులను సత్యము చేసేదివి. ఒకే ఒక వరము కోరెదను, కాదనక ప్రసాదింపము. ఎవరైతే నీ దర్శనము కోరెదరో వారికి నీవు దర్శనమియ్యవలను. ఇదే నా కడసారి కోరిక అని ప్రార్థించారు. శ్రీరాముడు ఇలా సమాధానము చెప్పారు. సరే, నీ వలె సాధన చేసే వారికి నా దర్శనం తప్పక లభిస్తుంది అన్నారు. స్వామి, ఓ రామా, అందరూ నా వలె చేయగలరా? ఏదైనా సులభతరంగా దర్శనము లభించేందుకు ఉపాయం సెలవీయండి అని ప్రార్థనాపూర్వకంగా అడిగారు. శ్రీరాములు ఎవరైతే త్రయోదశాక్షరి మంత్రాన్ని తిరుగుచూ తింటూ అన్ని పనులు చేస్తూనైనా 13 కోట్లు జపం చేస్తారో వారికి తప్పక దర్శనం ఇస్తానని మాట ఇచ్చారు. శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారికి పరమానందమైనది. చాలు శ్రీరామ, చాలు. నీ కరుణ నాపై ఇట్లే ప్రసరింపజేసి నన్ను నీలో చేర్చుకొనమని గుండె నిండుగా గాలి పీల్చుకొని ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్ అని 3 సార్లు కొండలు కోనలు ప్రతిధ్వనించే విధముగా మేఘగర్జన ధ్వనితో ఉచ్చరించారు. అందరూ చూచుచుండగానే స్వామి శరీరములో నుండి దివ్య తేజస్సు శ్రీరామమూర్తి యొక్క ముఖమునందు లీనమయ్యను. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు తమ అవతారమును చాలించినారని అందరికీ అర్థమైనది. ఎవరిని ఎవరు ఓదార్చవలనో, ఏమి చెప్పి ఓదార్చవలనో మాత్రం అర్థము కాలేదు. శిష్యులందరూ శోక సముద్రంలో మునిగి కొంత తడువు దుఃఖిస్తూ ఉండిపోయినారు. వెక్కి ఏడ్చేవారు కొందరు, నోటికి బట్ట అడ్డబెట్టుకొని కొందరు, మౌనంగా కన్నుల ధారాపాతంగా కన్నీరు కారుస్తుంటే గొంతు మూసుకుపోయి మాట రాక ఏడ్చేవారు కొందరు, భక్తులు గుండెలు బాదుకొని కొందరు, నేలపై పొల్లుచూ కొందరు, నెత్తి బాదుకొని కొందరు దుఃఖించి ఎలుగెత్తి మమ్ము వదిలి ఎక్కడికి పోయినావని ఏడ్వసాగినారు. ఈ వార్త చుట్టుపట్ట గ్రామాలకు దావానం వలె వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా సజ్జనగడపైకి చేరుకుంది. సంభాజీ రాజుగారికి కూడా ఈ వార్త గుర్రపు జోదుల ద్వారా అందించారు. శాలివాహన శకము 1603 దుర్మతినామ సంవత్సరం మాఘ బహుళ నవమి శనివారం మధ్యాహ్న సమయంలో శ్రీ సద్గురు సమర్థ రామదాస స్వామివారు తమ పాంచభౌతిక శరీరాన్ని త్యజించి పరమాత్మలో ఐక్యమైనారు. కారణజన్ముడైన సమర్థులు భౌతికంగా ఈ భూమిపై 66 సంవత్సరాలు ఉన్నారన్నమాట. ఆయన భౌతిక దేహాంతము తర్వాత కీర్తికాయులై ఉన్నారని తరువాత శ్రీ రామదాస సంప్రదాయ భక్తులందరికీ అనుభవమైనది. రాత్రింబవళ్ళు దగ్గరుండి సేవలు చేసిన శిష్యులు గురుదేవుల బోధనని గప్తికి తెచ్చుకొని ఊరడిల్లినారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆహాకారంలో ఘోష కొంతసేపటికి నిశ్శబ్ద వాతావరణంగా మారింది. గడపైన ఉత్తర భాగమున ఒక చోట కొంచెము లోతైన ప్రదేశమునందు మట్టిని నింపుటకు ఒకసారి ప్రయత్నించుచుండగా శ్రీ సమర్థులే వారించి అది వేరే ఒక పనికి ఉపయోగపడుతుంది, అలాగే ఉండనివ్వండి అని చెప్పారు. అక్కాబాయి గారి సూచన ప్రకారం ఆ ప్రదేశంలో శ్రీ సమర్థుల వారి భౌతిక కాయానికి దహన సంస్కారం చేయుటకు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. తులసి, బిల్వ, చందన కాష్టములు సమీకరించి చితిపేర్పించారు. వారి అంతిమయాత్ర రాజలాంఛనములతో జరిపించారు. జయ జయ సమర్థ సద్గురు శ్రీరామదాస స్వామికి జై అని నినాదములు మిన్నంటినవి. ఉద్ధవ్ గోసావి గారే పుత్ర సమానులు కావున వారే చితికి అగ్నినంటించి సకల సంస్కారములు చేసినారు. వారిరువురి సంబంధము నిజంగా అవినాభావ సంబంధమే అని నిత్యానందుల వారు గొంతు గద్గదమై చెప్పుచూ ఉంటే ఆ శ్రోతల మానసిక వృత్తులన్నీ స్తంభించి శ్రీ సమర్థ రామదాస స్వామి వారి యందు లయం కాగా కొంత తడువు నిశ్శబ్దము తాండవించింది. కన్నుల వెంట అందరికీ అప్రయత్నంగా అశ్రుధారలు కారుచున్నవి. ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. కొంతసేపటికి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ
శ్రీరామ జయ రామ జయ జయ రామ అని బిగ్గరగా జయజయనాదములు చేయగా అందరూ చైతన్యవంతులై వారితో శృతి కలిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 53వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.